సర్వోన్నతుడైన స్తోత్రాలయ్యా, సర్వాధికారి సర్వశక్తి సంపన్నుడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానవ గాన ప్రతిగానం వచ్చే ఆరాధించబడుతున్నప్పుడు మాకు స్తోత్రాలయ్యా, మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తున్నాను నాయన. స్తోత్రాలయ్యా, రాజులకు రాజు నాయన స్తోత్రాలు, ప్రభువులకు ప్రభువు మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. చక్రవర్తి స్తోత్రాలయ్యా, సార్వభౌముడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. సృష్టికర్తమైన దేవా అయ్యా, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. మా కన్న తల్లి ప్రభుత్వంలో నామాన్ని బట్టి తల్లి కూడికి ప్రారంభిస్తున్నారు ఆయన. ఈ ఆరాధనలో తీసుకొచ్చిన సహోదరుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవానికి రావాల్సిన వాళ్ళందరికీ ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రాలయ్యా అయ్యా, ప్రతి ఒక్కరు త్వరపెట్టుకుని తీసుకురండి నాయన. సమయాన్ని గుర్తిరిగి దేవా మీ సన్నిధికి నాయన రావడానికి సాయి కుటుంబాలతో తీసుకురండి నాయన. అయ్యా, కుటుంబాలతో తీసుకురండి, చిన్న పెద్దలతో మీరు తీసుకురండి నాయన. ప్రతి ఒక్కరు తీసుకుని ప్రార్థిస్తున్నాం, సాయం చేయండి నాయన. అయ్యా, ఇంకా అందరూ మీ సన్నిధికి వారు ఉన్నారు, వారిని కూడా బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం, సాయం చేయండి ప్రభు. ఆయనకు రండి, నేను మీ ఇచ్చినంతను కలుగజేస్తానని చెప్పేవయ్యా. ప్రజలందరూ మీ అందరికి రావడానికి సాయం చేయండి. ప్రజలందరూ మీ స్థితికి రావడానికి సాయం చేయండి. ప్రజలందరూ మీ స్థితిలో కనబడినట్లుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఉన్నాను మైకులు విశ్వాసం ఆయన భాషలు వాయిద్యములు వర్తమానముల ద్వారా మీరే మహిమ పొందుకోవాలని ప్రార్థిస్తూ స్థుతులు చెల్లిస్తూ ఈ దైవ నష్టాల వ్యక్తులను ఇక్కడ మనకు కోరుకుంటుంది. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసునామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని మీ చేతిలో పెట్టుకుంటున్నామా తండ్రి.